వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెన్స్ పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఎలా మనం ఫేస్ ప్యాక్ కానీ లేదంటే ట్రిమ్మర్ ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు అనేది మగవారి కోసం ఈ వీడియోలో నేనైతే షేర్ చేస్తాను. కరోనా టైంలో ఇలా మాస్క్ వేసుకోవడం, సలూన్కి వెళ్తే లేదంటే మెన్స్ పార్లర్కి వెళ్ళినప్పుడు ఇలా దూరంగా ఉండడం ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉండేవి. మామూలుగా కూడా బయటికి వెళ్ళాలంటే కటింగ్ చేసుకోవడానికి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం, క్యూలో కూర్చోవడం, వెయిటింగ్ చేయడం ఇదంతా చాలా ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే ఒకసారి కొనిపెట్టుకుంటే ఇలాంటి ట్రిమ్మర్ మా వారికి ఎంతవరకు యూజ్ అవుతుంది అని చాలా రోజుల నుంచి వీడియో చేయమన్నారు మా వారు. అందుకని ఇప్పుడు నేను చాలా యూజ్ఫుల్ వీడియో మెన్స్కి, అందుకని నేను ఇది వీడియో చేస్తున్నాను. ఎలాంటి మనకి ఒకసారి కొనుక్కుంటే చాలు, ఎలాంటి బయట వందలు పెట్టి నెల కటింగ్ చేయించుకోవాల్సింది, షేవింగ్కి లేదంటే ఫేస్ ప్యాక్ ఇలాంటివి ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా మీరు చేసుకోవచ్చు అనే దానికి వీడియో చేస్తున్నాను. ఇలా బయట వెళ్ళిన మగవారికి ఎక్కువగా సన్ ట్యాన్, చెప్పులు పడిపోవడం, అలాగా మార్క్ పడినట్టుగా చేతులు ఇలా ఇదంతా అయిపోవడం, సన్ ట్యాన్కి చాలా ఎక్కువగా గురవుతూ ఉంటారు మగవారు ఎక్కువగా బయట తిరిగేవారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వందలు పెట్టి బయట ఫేస్ ప్యాక్లు కెమికల్స్ వేయించుకోవాల్సిన అవసరం లేకుండా కిచెన్లో ఉండే వాటితోనే ఎంత ఈజీగా మీరు ఇంట్లో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, సన్ ట్యాన్ అంతా పోగొట్టుకోవచ్చు అనే వీడియోస్ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. మా వారి మీద కూడా రాసి చూపిస్తాను నేను అది అప్లై చేసి. చాలా యూస్ఫుల్ వీడియో ఇది, మీకు నచ్చుతుందని ఆశిస్తూ. ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మిగతా వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో చూస్తారని ఆశిస్తున్నాను. ఇది ఎలక్ట్రిక్ హెయిర్ క్లిప్పర్. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది మా వారికి. నేను ఇది డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను. ఇది ఎలా యూస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఎన్ని వాట్స్ ఉంటుంది ఇదంతా ఇక్కడ పైన ఉన్న దీనిపైనది చూపిస్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది, అందుకని ఇది 2 years నుండి యూస్ చేస్తున్నారు మా వారు. బయట అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం కటింగ్ షాప్కి ఇలాంటి తంటాలు లేకుండా, మీకు టైం ఉన్నప్పుడు అక్కడ ఖాళీ ఉండదు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు మీకు ఖాళీ ఉండదు, ఇలాంటి అవసరం లేకుండా చక్కగా ఇంట్లోనే నెలకొకసారి 15 రోజులకు ఒకసారి చక్కగా నచ్చిన హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ఇది ఇందులోంచి బాక్స్లో ఇలాంటిది దీంతో పాటు తీసింది. దీంట్లో ఏమేమి ఉంటాయి బ్లేడ్స్ అనేది చూపిస్తాను. ఇలా 3 ఉంటాయి దీంట్లో. ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా చేసుకోవచ్చు. మామూలుగా అయితే మీకు పార్లర్కి వెళ్ళినా కానీ ఇలాంటిదే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కొనుక్కొని పెట్టుకుంటే ఎప్పటికైనా కానీ పాడవదు. దీనికి బ్యాటరీస్ ఉండదు, ఛార్జింగ్ అవసరం లేదు కాబట్టి కరెంట్ ఉన్నప్పుడే దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ట్రిమ్మింగ్ రేంజ్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఇది నేను మా వారికి నేను చేస్తాను. బ్యాక్ సైడ్ కనిపించదు కాబట్టి సరిగ్గా. ఒకవేళ ఒక్కళ్ళే ఉండేవాళ్ళు అయితే ఫ్రంట్ అద్దం పెట్టుకొని ట్రై చేస్తే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కానీ అలవాటు అయిపోద్ది. దీనికి మనకి ఎలా కావాలనుకుంటే లెంగ్త్ అలా అంట కటింగ్ ఇలా అంటూ ఉంటాం కదా, అలా అనమాట. మనకు కావాల్సిన రేంజ్లో ఈ బ్లేడ్ సెట్ చేసుకుని మనం చేసుకోవడమే. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలతో అయినా కానీ మన తలకి బ్యాక్ సైడ్ చేసుకోవడం ఇబ్బంది అనే వాళ్ళు చేయించుకోవచ్చు. అప్పుడప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళ డాడీకి ట్రై చేస్తూ ఉంటారనమాట హెయిర్ స్టైల్స్ లాగా. ఇలా బ్లేడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ట్రిమ్మింగ్ రేంజ్ పెంచుకోవడానికి, ఇలా కిందకి పైకి అనడానికి కూడా ఇక్కడ కిందంతా మనకు కావాలంటే మనకి పేపర్ ఉంటుంది లోపల, అది చూసుకుంటే అర్థమైపోతుంది. కానీ చాలా యూస్ఫుల్, అందుకని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. ఎలాంటి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. బయటికి వెళ్ళి మనం ఒకసారికే 150, 200 ఊరిని బట్టి ఆ సెలూన్ని బట్టి మనకి రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇంకా హైఫై అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వేలల్లోనే ఉంటాయి కాబట్టి ఇలా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఇద్దరు ఉంటే కనుక ఒకరికొకరు చేసుకున్నా కానీ చాలా, ఫ్రెండ్స్ కానీ ఇలా హాస్టల్లో ఉండే పిల్లలు కానీ ఎవరికి వాళ్ళు ఫ్రెండ్స్ హెల్ప్తో చేసుకున్నా కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. దీంతో అసలు పని అనే అనిపించదు. అది కటింగ్కి వెళ్ళాలి అన్న టెన్షన్ ఉండదు అనమాట. ఇది కరెంట్ షాక్ కొట్టడం కానీ ఏది ఉండదు. ఈ వైర్ కూడా 1.5 మీటర్ లెంగ్త్ ఉంటుంది. చిన్న వైరు అలా ఉండదు. మనం ఎక్కడైనా పెట్టుకుని బాల్కనీలో అయినా కూర్చుని చేసుకోవడానికి, లేదంటే వరండాలో పెరట్లో కూర్చొని చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఈ 3 వచ్చుంటాయి. దీనికి మా వారు ఎక్కువగా పోలీస్ కటింగ్ లాంటిదే చేసుకుంటాను, అంటే దగ్గరగా ట్రిమ్గా ఉండేలాగా. ఎందుకంటే ఎప్పుడు నమాజ్ టోపీ పెట్టుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టు ఆయన చేసుకుంటారు. ఇలా బ్లేడ్ అడ్జస్ట్ చేసుకోవడమే. ఏ రేంజ్ కావాలనుకుంటే ఆ రేంజ్ దీంట్లో పెట్టి చేసుకోవడమే. ఇది కొంచెం టైట్గా ఉంది, మూవ్ అవ్వడం లేదు అనిపించినప్పుడు ఒక్క డ్రాప్ ఇలా సెంటర్లో వేసి ఇలా దాంతోపాటే ఇస్తాడు. ఇది ఒక డ్రాప్ ఇలా వేస్తే కనుక మళ్ళీ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది మనము హెయిర్ క్లీన్ చేసుకోవడానికి
దీనిపైన ఏదైనా చిన్న చిన్న వెంట్రుకలు అలా ఇరుక్కుని ఉన్నాయి అనుకున్నా కానీ దీన్ని క్లీన్ చేసుకోవడమే, వాష్ చేయకూడదు. ఇది నీళ్ళల్లో ఇలా క్లీన్ చేసి పెట్టుకోవడమే. వైర్ లెంత్ కూడా చక్కగా సరిపోద్ది. దీన్ని ఎక్కడైనా తగిలించి పెట్టుకోవడానికి కూడా వెనక రింగ్ లాంటిది ఇచ్చుంటాడు హ్యాంగ్ చేయడానికి. అక్కడక్కడ పడేసాము అన్ని ఎక్కడక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఒక దగ్గర తగిలించి కూడా పెట్టేసుకోవచ్చు. ఈ వైర్ ఇంత పొడుగ్గా ఉంటుంది, 1.5 మీటర్ లెంగ్త్తో. ఈజీగానే మనకి తగిలించుకోవచ్చు అనమాట. అంటే కొన్ని చిన్న చిన్న వైర్లు ఉంటాయి, ఇది కరెక్ట్గా అక్కడ మనకి ప్లగ్ పెట్టడానికి ఉండడానికి ఫెసిలిటీ ఉండకపోవచ్చు. అలా కాకుండా ఇంత లెంగ్త్ కూడా ఎక్కువగా ఉండే వైర్ ఇలా హ్యాంగ్ చేసి ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇది ఫేస్ ప్యాక్కి నేను ఇందాక చెప్పినట్టు వందలు పెట్టి ఫేస్ ప్యాక్లు, కెమికలైజ్డ్ క్రీమ్స్ అన్నీ మనం యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది నేను ఎలా మిక్స్ చేసుకోవచ్చు అనే వీడియో నేను ఇన్స్టంట్ గ్లో అని చెప్పాను నేను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు ప్లేలిస్ట్లో. 1 స్పూన్ తీసుకుంటే ఇది నేను ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేశాను మా వారికి. అది కూడా చూపిస్తాను ఎలా అప్లై చేశాను అనేది. 1.5 స్పూన్ మనం మామూలుగా అండర్ ఆర్మ్స్ అయినా కానీ ఇది వైట్గా వస్తుంది, అంత చక్కగా పనిచేస్తుంది. శనగపిండి, బియ్యం పిండి, కొంచెం హనీ, పెరుగు ఏ క్వాంటిటీలో తీసుకున్నాను అనేది మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఇలా హనీ మిక్స్ చేసి దీంట్లో పెరుగు కూడా 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసి దీన్ని అప్లై చేసుకోవడమే. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఒక్కసారికే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మా వారి చేతి మీద కూడా నేను సన్ ట్యాన్ ఉన్న దగ్గర అప్లై చేసి మరీ చూపిస్తాను. లైవ్ రిజల్ట్ చూపిస్తే ఇంకా కొంచెం నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇది బయట ఎక్కువగా తిరిగే మగవారికి బాగా తిరుగుతూ ఉంటారు కాబట్టి చేతులకి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉన్నా కానీ పైకి మడత పెట్టి ఇలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి కేర్ తీసుకోకుండా ఇంకా మెడ పైన కానీ అండర్ ఆర్మ్స్ కానీ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది పెరుగు వేసి కొంచెం మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం లూజ్ అవుద్ది. మరీ టైట్గా ఉందనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇలా ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది. నైట్ టైం మీరు అప్లై చేసి పెట్టుకుంటే మీరు ఫ్రెష్ అయిపోతే సరిపోద్ది. మార్నింగ్ మీకు టైం ఉండదు అనుకుంటే ఇలా చేతి దగ్గర ఇక్కడ కనిపిస్తుంది, పైన ఒక కలర్, కింద ఒక కలర్. ఇలా ఎక్కువగా అరిచేతులు లేదంటే ఇలా ఇక్కడ ఈ చేతుల దగ్గర ఎక్కువగా సన్ ట్యాన్ ఉంటుంది కాబట్టి ఎండకి కమిలిపోయి ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తున్నాను. కొంతమందికి వాచ్ అలా ప్రింట్ పడినట్టుగా ఉంటుంది, ఆ వాచ్ షేప్ వరకు వైట్గా ఉండి మిగతాదంతా బ్లాక్గా అనిపిస్తుంటుంది. అలాంటి వారు కూడా యూస్ చేసి చూడండి, ఒక్కసారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సలూన్కి వెళ్ళి వందలు పెట్టి ఇలా బ్లీచింగ్ ఇవన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా, అంటే దాంట్లో ఎలాంటి సోడా కానీ ఎలాంటివి వాడకుండా మనం ఇది యూస్ చేసేది కాబట్టి పెరుగు, హనీ ఇవన్నీ మాయిశ్చర్తో పాటు చాలా బాగుంటుంది. స్మూత్గా అనిపిస్తుంది కూడా స్కిన్. ఫేస్కి కూడా నేను ఇది అప్లై చేశాను. 4 హెడ్ పైన ఇలా అప్లై చేసుకుని చూస్తే మీకే ఒక్కసారికి రిజల్ట్ తెలుస్తుంది. 1 స్పూన్ మీరు శనగపిండి తీసుకుంటే 1/2 స్పూన్ దాంట్లో బియ్యం పిండి ఇలా ఒక్కసారికైనా కలిపి పెట్టుకోవచ్చు. ఇలా నేను ఒక 20 మినిట్స్ ఉంచేసి ఇలా లైట్గా రబ్ చేస్తూ ఉంటే దాని మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఊరికి అప్లై చేసి వదిలేకుండా కడిగేప్పుడు కాస్త లైట్గా పైన, ఇందులో బియ్యం పిండి ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్గా ఉంటుంది, అందుకని ఇలా పైన రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవడమే. ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకుంటే ప్లెయిన్ వాటర్తో సరిపోద్ది. ఇలా నెమ్మదిగా పైన ఇలా మసాజ్ చేసినట్టుగా రబ్ చేస్తూ ఉండాలి. ఒక్కసారికే మీకు చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. వారంలో ఒక 2-3 రోజులు గుర్తుపెట్టుకుని బుధవారం, శుక్రవారం ఇలా గుర్తుపెట్టుకుని ఈరోజు అప్లై చేసుకోవాలి అని మీరు కనుక కేర్ తీసుకుంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలా ఏ సీజన్లో అయినా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఇందాక ఎంత బ్లాక్గా ఉండేది ఒక్కసారికి ఇలా వైట్గా ఉంది. అదే లైటింగ్లో చూపిస్తున్నాను. ఫుల్ లైటింగ్ పెట్టినా కానీ బ్లాక్గా ఉంటే కనిపిస్తుంది కదా, ఇక్కడ చూపించినట్టుగా చాలా యూస్ఫుల్గా మీకు ఉంటుంది. ఇది నేను చూపించింది. వీడియో డిస్క్రిప్షన్ లేదంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఇంకా వెజిటబుల్ జ్యూసెస్ కూడా మా వారి ఇంట్లో దీంతో ట్రిమ్మర్తో ఎలా చేసుకుంటారు అనేది చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా 20 మినిట్స్ కూడా టైం అవసరం లేదు. మీరు హెయిర్ గ్రోత్ని బట్టి చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. మనం హెయిర్ స్టైల్లో లేదంటే లెంగ్త్ ఉంచుకోవాల్సిన దాన్ని బట్టి దాంట్లో బ్లేడ్ సెట్ చేసుకుంటే సరిపోద్ది. అది గుచ్చుకోవడం అదేముండదు, ప్లాస్టిక్ లానే ఉంటుంది బ్లేడ్ కూడా. ఎక్కడ కట్ అవ్వడం ఇలాంటి టెన్షన్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ షాక్ కొట్టడం కూడా ఉండదు.
ఇలా ఈజీగా చేసుకోవచ్చు. నైట్ టైం అయినా కానీ, మార్నింగ్ అంతా ఖాళీ ఉండదు మేము బిజీ అనుకుంటే కనుక నైట్ టైం అయినా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెనక వైపు నేను చేస్తున్నాను. ఒక్కొక్కసారి మా మూడో పాప కూడా చేస్తుంది. ఇలా పెట్టి ఊరికి అలా పైకి అంటూ ఉంటే సరిపోద్ది. వైబ్రేట్ అవుతూ చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది బ్లేడ్ కూడా. కింద మనం బ్లేడ్ సెట్ చేసుకుని ఇలా చేసుకుంటే సరిపోద్ది. 1-2 సార్లకి అలవాటు అయిపోద్ది. ఇంకా చిన్న బ్రష్ కూడా ఇచ్చుంటారు కాబట్టి దీంట్లో హెయిర్ ఇరుక్కోవడం అదంతా ఏమీ ఉండదు. దాంతో క్లీన్ చేస్తే సరిపోద్ది. చక్కగా బాల్కనీలోనో లేదంటే వరండాలోనో కూర్చుని చక్కగా చేపించేసుకోవచ్చు. మీ చెల్లెలతో కానీ అమ్మతో కానీ ఎవరైనా కానీ ఇంట్లో హెల్ప్ చేస్తే బ్యాక్ సైడ్ చక్కగా చేసేసుకోవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలు అయితే ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నా కానీ చాలా మనీ సేవ్ చేసుకుంటారు. టైం కూడా చాలా సేవ్ అవ్వుద్ది. దీనికోసం ఒక టైం తీయాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కసారి మా వారు టైం లేకపోతే నైట్ టైం అయినా కానీ చేసుకుంటూ ఉంటారు. ఇది సెకండ్ బ్లేడ్ పెట్టారు. ఇప్పుడు సెకండ్ బ్లేడ్తో ఫ్రంట్ సైడ్ కొంచెం ఉంచి పైన ఇలా వెనక మొత్తం అంతా పోలీస్ కటింగ్ అంటారు, అలా చేసేసుకున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు నమాజ్ టోపీ పెట్టుకుంటారు కాబట్టి మా వారు అక్కడి వరకు ఎప్పుడు ఎక్కువ చెమట పట్టకుండా ఉండడానికి, మళ్ళీ స్కిన్ అలర్జీ రాకుండా ఉండడానికి అన్నట్టు పైన ఇక్కడ వరకు మాత్రం ఫ్రంట్ సైడ్ ఇలా తీస్తారు. దీంతో సెకండ్ బ్లేడ్తో ఇలా దీంట్లో ఎలాంటి కట్ అయిపోద్దేమో అనే టెన్షన్ ఉండదన్నమాట. చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది అది. ఇలా పై వరకు సెకండ్ బ్లేడ్ పెట్టి చేసుకుంటారు. ఇంతకుముందు అయితే ఎంత ఇబ్బంది అనిపించేదంటే వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ చేసి ఉన్నారా అని అడిగి వెళ్ళడం, వీళ్ళకి టైం ఉండదు. ఇలా తలంతా జుట్టు పెరిగిపోయి ఎండాకాలంలో టైం లేకపోవడం ఇలాంటి తంటాలు ఉండేవన్నమాట. అక్కడ కరోనా టైంలో అక్కడికి వెళ్ళినా కానీ మాస్క్ వేసుకోవాలి, ఎవరి బ్లేడ్ వాళ్ళు తెచ్చుకోవాలి షేవింగ్కి, ఇలాంటి రూల్స్ అన్నీ ఉండేవి. అదేదో మనమే కొనుక్కుంటే పోలా అన్నట్టుగా వాళ్ళైనా దీంతోనే కదా చేసేది అక్కడికి వెళ్తే అని అది మా వారు తీసుకున్నారనమాట. చాలా యూస్ఫుల్గా ఉంది, ఈ వీడియో అందరికీ షేర్ చేయి అని చెప్పినందుకు నేను ఇప్పటికి వీలైంది నాకు అప్పటి నుంచి చెప్తూ ఉంటే. ఇలా మనకి ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా సమ్మర్ హెయిర్ స్టైల్ లాగా చేస్తారు, ఎప్పుడు రౌండ్ అంతా పైన వరకు కొంచెం ఉంచుతారు. ఇలా ఈ రేంజ్ సెకండ్ బ్లేడ్ పెడితే ఈ లెవెల్లో చేసుకుంటే చాలు, నెలకంతా మళ్ళీ హెయిర్ వచ్చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ కింద కూడా మొత్తం అంతా వ్యాక్స్ చేసినట్టుగా మొత్తం అంతా పోద్దనమాట. ఈ మొత్తం ఏ బ్లేడు లేకుండా డైరెక్ట్గా ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు మనకి ఎలా అయితే బార్బర్ షాప్లో చేస్తారో అలానే చాలా స్మూత్గా మనం ఇక్కడ చేసేసుకోవచ్చు. ఇలా ఇక్కడ డౌట్ ఉండొచ్చు ఇక్కడ వరకు క్లీన్గా వెళ్తుందా లేదా అని. ఇలా చేసుకుంటే క్లీన్గా మొత్తం అంతా క్లీన్ అయిపోద్ది. ఇక్కడ సెట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు కదా మామూలుగా. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని చేశాను కాబట్టి ఒకటి అటు ఇటుగా వచ్చింది, తర్వాత కరెక్ట్గా లెవెల్ చేసేసాను. బ్యాక్ సైడే కాబట్టి కనిపించేది కొంచెం కరెక్ట్గా లెవెల్ చేసుకోవచ్చు. ఇలా మీసాలు కూడా ట్రిమ్ చేసుకుంటారు దీంతోనే. దీనికి మళ్ళీ బ్లేడ్ అటాచ్ చేసి దీంతో చేస్తున్నారు. డైరెక్ట్గా అయితే మొత్తం హెయిర్ అంతా తీసేయాలనుకుంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా ట్రిమ్గానే చేయాలంటే సెకండ్ బ్లేడ్ పెట్టుకోవచ్చు. షేవింగ్కి అయితే మళ్ళీ బ్లేడ్ మొత్తం తీసేసి షేవ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం బ్లేడ్స్ ఏవి పెట్టకుండా 3 బ్లేడ్స్ పెట్టకుండా చేసేటైతే ఇలా వ్యాక్సింగ్ చేసినట్టు హెయిర్ అంతా రిమూవ్ అయిపోద్ది స్మూత్గా. ఇక్కడ చిన్న చిన్న హెయిర్ ఉండడం కూడా ఉండదన్నమాట. ఫేస్ పైన షేవింగ్కి ఇలా యూస్ చేసుకోవచ్చు. 1-2 సార్లు మిస్ అయినా కానీ తర్వాత అలవాటు అయిపోద్ది కాబట్టి ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తున్నాను. ఇలా చక్కగా ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు. ఇంకా మీకు నేను ఫేస్ ప్యాక్ కూడా చూపించాను, ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత కావాలనుకుంటే ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒక డ్రాప్ వేసి, లేదంటే ఎప్పుడైనా నెలకొకసారి ఇలా ఒక డ్రాప్ వేస్తే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. కొంచెం టైట్గా ఉంది అనిపిస్తే కనుక ఇలా హెయిర్ అంతా ఇలా ఉందన్నమాట. స్నానం చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మనకి నచ్చినట్టుగా నచ్చిన లెంగ్త్ పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రంట్ కొంచెం ఉంచి సెకండ్ బ్లేడ్తో తర్వాత అంతా బ్యాక్ సైడ్ అంతా మొత్తం అంతా ట్రిమ్ చేసినట్టుగా చేసుకున్నారు. కింద కూడా మీకు మెడకి దగ్గరలో కూడా నేను చూపించేది స్మూత్గా మనం మొత్తం అంతా వ్యాక్స్ చేసినట్టుగా తీసేసుకోవచ్చు ఇక్కడ నెక్
ఇది మగవారికి చాలా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో షేర్ చేశాను. నచ్చితే మీరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇంకా ఈ ప్యాక్ కంపల్సరీ ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఒక్కసారికి మీకు ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది, రిజల్ట్ డిఫరెన్స్ ఏంటనేది. ఇది మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు ఈ వీడియోస్ అన్నీ కూడా. ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు బిర్యానీస్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్న వీడియోస్తో పాటు వ్లాగ్స్ కూడా చూడొచ్చు. ఆ వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.